ఏంటి డిస్క్లైమర్ కోసం చూస్తున్నావా? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని నేను చెప్తే మాత్రం మారుతావా ఏంది? మారకపోతే మాత్రం విధార్థ్, ఐ ఆమ్ ద పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. అందుకే రాయన్ నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ముందు ఆర్డర్ చెప్పు. ముందు పెయింటింగ్ వేయాలి, అది ఆ బాస్కి నచ్చాలి. సరే, 3వ రోజు నైట్ నీకు కాల్ చేస్తా. నువ్వు గీసిన పెయింటింగ్ ఇస్తే వెళ్ళి తీసుకెళ్ళి వాడికి ఇస్తా. Wer zu Lebzeit gut auf Erden, wird nach dem Tod ein Engel werden. Den Blick gen Himmel fragst du dann, warum man sie nicht sehen kann. నా పెయింటింగ్ అది, అయ్యో నా పెయింటింగ్. Wake up in the morning, do the same shit. Hangover. 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 విధార్థ్, రే విధార్థ్, లేరా. ఏంట్రా? నిన్న నైట్ నువ్వు పంపించిన పెయింటింగ్ తను పంపించాను మావా. తన పాసు చూపించిందిరా. వాడికి నీ పెయింటింగ్స్ భలే నచ్చాయి మావా. ఇంకో 1 వీక్లో నీ షో ఉంది. సో అన్నీ రెడీ చేసుకో. ఏం పెయింటింగ్ రా? జోకులైకరా. ఇది కూడా నీలాగే. ఒరే జోక్ ఏంట్రా? మరి నిన్న రాత్రి పెయింటింగ్ వేస్తుంటే దాని మీద వామిటింగ్ కక్కుని అక్కడే పడిపోయాను రా. ఓకే. నా డ్రెస్ ఎవరు మార్చారా? నేనే మార్చాను. నువ్వా? నేనే. మరి నువ్వే పోతే ఎవరు పంపించారా పెయింటింగ్? అది కూడా నేనే. రాత్రి నిన్ను చూడ్డానికి వచ్చాను. నువ్వేమో తాగి పడిపోయి ఉన్నావు. నా పెయింటింగ్ అని కలవరిస్తూ ఉన్నావు. పెయింటింగ్ని చూస్తే వామిట్ అయ్యింది. అప్పుడే అయాన్ కాల్ చేస్తూ ఉన్నాడు. ఫోన్ని చూస్తే అయాన్ మెసేజెస్ ఉన్నాయి. రేపే ఎగ్జిబిషన్కి లాస్ట్ డే అని ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఎగ్జాక్ట్ నీక్లానే డ్రా చేసి అయాన్కి సెండ్ చేశాను. నువ్వా పెయింటింగ్ వేసింది? నేనే. నిజం చెప్పు, నువ్వా పెయింటింగ్ వేసింది? నేనే. నువ్వు ఇంత మంచి ఆర్టిస్ట్ అని ఎప్పుడు అనుకోలేదు తెలుసా? అదేం లేదు, యాక్చువల్లీ తన కోసమే డ్రా చేశాను. ఆ రోజు ఆ స్పాన్సర్ కాల్ చేసి అరగంట సేపు మాట్లాడుతూ ఉన్నాడు అక్షర. రియల్లీ? నిజం చెబుతున్నా, వాడి డ్రీమ్ నువ్వు సేవ్ చేసావు. నిన్న నైట్ కనుక నువ్వు ఆ పెయింటింగ్ పంపకపోతే వాడి జీవితం సర్వనాశనం అయ్యేది. నువ్వేంట్రా తాగి నీ డ్రీమ్ నాశనం చేసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చిందిరా? రేయ్, నిన్నే అడుగుతుంది, ఎందుకు అంతలా తాగుతున్నావు? నా ఇష్టం రా, తాగుతా. నువ్వేమో డబ్బులు ఇస్తున్నావా? లేదుగా, మూసుకొని పక్కకి తెంగే. నువ్వు డ్రా చేసావా? నిన్నెవరు డ్రా చేయమన్నాడే? అంటే నిన్నలా చూసేసరికి హో, మొన్న పెయింటింగ్కి హెయిర్కి బ్లాక్ కలర్ వేసినంత మాత్రాన నువ్వు అర్టిస్ట్ అయిపోతావా? చిన్నప్పుడు పిల్లలకి ఏబీసీలు కూడా కలర్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు దిద్దినంత మాత్రాన వాళ్ళు ఆర్టిస్ట్ అయిపోతారా? అవరు కదా. అసలు నువ్వు ఏ పెయింటింగ్ వేసావు నాకు తెలియదు కానీ అసలు పెయింటింగ్ గురించి తెలియని నా కొడుకు కూడా ఇందా నుంచి నేను తెగ పొగడేస్తున్నాడు. ఇంకొచ్చేపు ఉంటే నీ చెప్పు నాకు ఎలాగున్నాడు? విదార్థే. అసలు పెయింటింగ్ అంటే ఏంటో నీకేం తెలిసి? న్యూ ఇయర్కి సంక్రాంతికి ముగ్గుల్లో దిద్దే రంగులు అనుకుంటున్నావా? నిజంగా తన పెయింటింగ్ బాగా వేసిందిరా. నీ స్పాన్సర్కి ఆ బాసుకు కూడా నచ్చాయిరా. ఏంట్రా వాళ్ళకి నచ్చేది? నాకు అసలు ఇప్పుడు డౌట్ వస్తుంది, నిజంగా వాళ్ళ ఆర్ట్ గ్యాలరీకి స్పాన్సర్ చేసేవాళ్ళ లేదా ముత్యాల ముగ్గుకి స్పాన్సర్ చేసేవాళ్ళ? అసలు దీన్ని షాపింగ్ తీసుకెళ్తే ఏ కలర్ ఏంటో తెలియటానికి బేసిక్ సెన్స్ కూడా తెలియదు పెయింటింగ్ గురించి. దీని పెయింటింగ్ వాళ్ళకి నచ్చిందా? ఇనఫ్ విదార్థ్. ఏరా
తన పెయింటింగ్కి బేసిక్ సెన్స్ కూడా లేదా? అసలు తన వేసిన పెయింటింగ్ చూసావరా నువ్వు? లేదు, తన నీ లవరేగా. తనకేమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో తెలుసా నీకు? నువ్వు తాగి పడిపోతే నీ డ్రీమ్ కోసం నైట్ అంతా కష్టపడి పెయింటింగ్ వేసిందిరా తను. నీకు పెళ్ళైంది, ఈరోజు నీ ఫస్ట్ నైట్. సరే నీ ఫ్రెండ్స్ పిలిచారని దెంగిదాడా నువ్వు బయటికి పోయావు, తాగాడే పడిపోయావు. సరే నీ ఫస్ట్ నైట్ వేస్ట్ అవుతుంది కదా అని నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కష్టపడి నీ ఫస్ట్ నైట్ వాళ్ళు చేసుకుంటే ఎలా ఉంటది? నాకు కూడా అలానే ఉంటది. ఏమైంది? కంప్లీట్ అవ్వట్లేదు. ఇంత డిస్టర్బెన్స్గా ఉంటే ఎలా అయితే? కొంచెం కూల్ అయితే అయితే. ఏంటి ఇంకా అవ్వలేదా? లేచావా? పెయింటింగ్ అయిపోయిందా? లేదు, కంప్లీట్ అవ్వాలి ఇంకా. ఈలోపు ఆకలేసింది అనుకో, అక్కడ బిర్యానీ ఉంది, తిను. ఏంటమ్మాడి మొహం వెలిగిపోతుంది? ఏంటమ్మా చెప్పు. ఏంటమ్మా ఏమైంది? గెస్ వాట్? దగ్గరలో ఏం అకేషన్స్ కూడా ఏం లేవే. ఏంటి సంగతి? పీరియడ్స్ ఆగిపోయి 2 days అయింది. 2 daysగా అయింది? 2 days కాదు, 2 days అయింది. ఎట్రా? ప్రతిసారి 25గా నీకు వచ్చేది? లాస్ట్ మధ్య నుంచి డైటింగ్ చేస్తున్నావుగా, 2 daysగా అయింది, వచ్చిందిలే పో. నో, ఐ డోంట్ వాంట్. నువ్వు చెప్పినట్టే అయింది. మళ్ళీ డ్రింక్ చేసి వచ్చావా? వదులు. సారీ సారీ. వదులు. సారీరా, సారీ.
ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు నీతో అలా మాట్లాడను. ఐఎమ్ ఆల్సో సారీ. ఎందుకు? ఆ రోజు నిన్ను పెయింటింగ్ అడిగి ఇవ్వాల్సిందే. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నీ పెయింటింగ్ అవును. నాతో ఎప్పుడు చెప్పలేదే నీకు పెయింటింగ్ అంటే ఇష్టమని. అసలు నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా నీకు? అసలు నా ఫేవరెట్ కలర్ ఏంటో తెలుసా నీకు? ఇందాకేమన్నావు? షాపింగ్కి తీసుకొని వెళ్తే కలర్ చూస్ చేసుకోవడం కూడా రాదన్నావా? అసలు నీ ముఖానికి నన్ను ఎప్పుడైనా షాపింగ్కి తీసుకొని వెళ్ళావా? పెయింటింగ్లో బేసిక్ నీడ్స్ కూడా తెలీదన్నావు. అసలు నా బేసిక్ నీడ్స్ ఏంటో తెలుసా విద్యార్థ్ నీకు? నా ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే సైలెంట్గా ఉన్నావు. నా ఫేవరెట్ కలర్ ఏంటంటే సైలెంట్గా ఉన్నావు. అసలు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అసలు నా గురించి నీకేం తెలుసు? ఎప్పుడు నీ గురించి ఆలోచించుకుంటూ ఉంటావా? ఒక క్షణమైనా నా గురించి ఆలోచించావా? ఎప్పుడు ఆ పెయింటింగ్ వేసుకోవడం, తినడం, తాగడం. ఆ పెయింటింగ్ వేసుకోవడం, తాగడం ఇంకా అదేనా? అలా తలదించుకొని ఉండడం కాదు, నన్ను చూసి మాట్లాడు విదాత్. ఇందాకేమడిగావు? నాకు పెయింటింగ్స్ అంటే ఇష్టమనేగా? అవును, నాకు ఇష్టమే. కానీ నీకులాగా ఒక పిచ్చో ఒక ప్యాషన్తో అయితే వేయను. నా మనసు బాగోలేనప్పుడు, నేను డల్గా ఉన్నప్పుడు వేసుకుంటూ ఉంటాను. ఒకసారి నా పెయింటింగ్స్ అన్ని చూడు. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. నీ ఇష్టాలన్నీ తెలుసుకుంటా, నువ్వు చెప్పకపోయినా కూడా తెలుసుకుంటా. అక్షర, నీకు పెయింటింగ్ అంటే హాబీయే కదా? అవును. అదేం డ్రీమ్ కాదుగా? కాదు. ఈసారి బోర్ కొడితే ఏ డాన్సింగో ఏ సింగింగో చేసుకో అబ్బా, ఈ పెయింటింగ్ ఒక్కడు మాత్రం నాకు వదిలే. అంటే నీ మీనింగ్ ఏంటి? పెయింటింగ్ వదిలేయాలా? అలా కాదు అక్షర, ఇది కాకుండా వేరేదేదన్నా చూసుకో. అంటే ఏంటి? నన్ను పెయింటింగ్స్ మానేమంటున్నావా? అయినా నేనేమీ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి పార్టిసిపేట్ చేయట్లేదు కదా. ఏదో నా మూడ్ స్వింగ్స్ వల్ల నేను పెయింట్ వేసుకుంటున్నాను. అదే నేను కూడా చెప్తున్నాను. నీకు బోర్ కొడితే వేరేదేమన్నా ట్రై చేసుకో, ఈ యొక్క పెయింటింగ్ మాత్రం నాకు వదిలే. అయినా నేను పెయింటింగ్ వేయడం వల్ల నీకేంటడ్డు? హో, నీకన్నా నేను పెయింటింగ్ బాగా వేస్తున్నానని నీకు జల్సీ కదా? నాకంటే బాగేస్తావు. అను, నా పెయింటింగ్స్ అన్ని చెత్తలో ఉన్నాయను. ఇప్పుడైనా నీ ఈగో సాటిస్ఫై అయ్యింది కదా? అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు పెయింటింగ్ మానేస్తావా లేదా? ఒక్క రీజన్ చెప్పు, నేను ఎందుకు మానేయాలో? చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా మానేయాల్సిన అవసరం నాకు లేదు. చూడు, నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు పెయింటింగ్ మానేస్తావా లేదా? నో. అయినా నీకెందుకంత జలసి? జలసియా? నాకా? అవును, నీకే. నేను బాగా వేస్తున్నానని నీ ఒళ్ళంతా జలసీనే. ఏంటి? నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావా? ఏదో ఆయానగాడు చెప్పాడని చెప్పి నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటున్నావా? నీకంటే రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న వాళ్ళు బాగా వేస్తారు కదే. మైండ్ యువర్ లాంగ్వేజ్ విదాత్. అవునే అంటాను. ఇదిగో మళ్ళీ అడుగుతున్నా, నువ్వు పెయింటింగ్ మానేస్తావా లేదా? మానేనంటే? మానేవా? సరే, నీకు నేను కావాలా ఆ పెయింటింగ్ కావాలా? నేను కావాలనుకుంటే ఆ పెయింటింగ్ వదిలే, ఆ పెయింటింగ్ కావాలనుకుంటే నన్ను వదిలేయి. ఒక్క నిమిషం ఆగు విద్యాత్. సరే, నీకు ఇగో లేదనుకుందాం, జల్సీ లేదనుకుందాం. నన్ను ఎందుకు పెయింటింగ్ మానేయమంటున్నావు? ఒక్క రీజన్ చెప్తావా? ఒక్క రీజన్ చెప్తావా? ఒక్క రీజన్. ఏంట్రా నీ గోళ? ఇంకో 1 వీక్ లో నీ పెయింటింగ్స్ తో ఆర్ట్ గ్యాలరీ షో ఉంది.
నాకు నీ పెయింటింగ్ పంపిస్తే నేను వాళ్ళు పంపిస్తా. నీ దగ్గర ఉన్న 2 పెయింటింగ్స్ మాత్రమే, వాటితో షో చేయలేము. మినిమం 5 పెయింటింగ్స్ ఉండాలి. సో హే షో లేదు లవడా లేదు. అయినా అది గీసి పంపించిన పెయింటింగ్తో నేను సెలెక్ట్ అయితే నేను వెళ్ళేదేంట్రా, నేను వెళ్ళను. నిన్ను ఎవడు బతికాలట్లేదు, నీకు అది డ్రీమ్ అన్నావు. ఆ డ్రీమ్ నీకు నెరవేరాలంటే నాకు ట్రై చేసి పంపు, లేదంటే తెంగేపే. ఈ ఎరుపు కొడుకు కూడా నన్ను ఎరుపు అంటున్నాడు. చీది నా అమ్మ, ప్రతి నా కొడుకు నా వీక్నెస్ పారదెంగుతున్నారు. చూపిస్తా నేనేంటో వీడికి దానికి కలిసి చూపిస్తా. పెయింటింగ్ అంటే ఏంటో చూపిస్తా.
మనిషివేరా నువ్వు? నీకు ఎన్నిసార్లు కాల్ చేసావు తెలుసా? ఇంతకీ ఆ పెయింటింగ్ సంగతి ఏంటి? పంపిస్తావా లేదా? షో క్యాన్సిల్ చేయమని చెప్పనా? ఏ వద్దురా, వద్దు, ఆగు. ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చిస్తా, ఆగరా. నువ్వు ఇస్తావనుకోలేదురా. నువ్వు తాగి పడిపోకుండా రేపు ఆర్ట్ గ్యాలరీ షో ఉంది, రా. హలో. ఇంకా లేవలేదా? లేవలేదా? మ్యాటర్ ఏంటో చెప్పరా. నువ్వు ఎదవి సెల్ఫిష్ ఫెలోవి, అవసరం కోసమే మనుషులతో మాట్లాడతావు అనుకున్నా, కానీ నువ్వు కూడా నిజంగా లవ్ చేస్తావని ఎప్పుడూ అనుకోలేదురా. ఏ సొల్లు కాదురా, మ్యాటర్ చెప్పరా ముందు. నిన్న నువ్వు ఇచ్చిన అక్షర పెయింటింగ్స్ లో ఒక పెయింటింగ్ సెలెక్ట్ అయిందిరా.
ఏమంటున్నావురా? అక్షర పెయింటింగ్ సెలెక్ట్ అవటం ఏంటి? అయినా ఆ అక్షర పెయింటింగ్స్ నీకెలా తెలుసురా? ఏం మాట్లాడుతున్నావురా? ఈ చిన్న విషయం తెలియకుండానే నువ్వు ఆర్టిస్ట్ అయ్యావా? ప్రతి పెయింటర్ తన పెయింటింగ్ కంప్లీట్ అయ్యాక తన పేరు రాసుకుంటాడు కదా చివర్లో. నిజంగా నువ్వురా ట్రూ లవర్ అంటే. తన పెయింటింగ్ సెలెక్ట్ అయినందుకు స్పాన్సర్స్ అందరూ తను చూడాలంటున్నారా. తను కాల్ చేస్తే కాల్ అటెండ్ చేయట్లేదు. నువ్వు వెళ్ళి తను తీసుకురారా. నేను మీ ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎక్కడుంది అది? ఇక్కడుందా? చిన్నమ్మా లేదు. లేదు. అబ్బా. పరిస్థితుల్లో స్పాన్సర్ని కలవకూడదు. అది నా డ్రీమ్ నాశనం చేసింది. ఆపాలి నాకు దక్కని అప్రిషియేషన్ దానికి ఎలా దక్కనిస్తాను? కాదు, దాన్ని నాశనం చేస్తాను. ఎలా ఆపాలి దాన్ని? ఆపుతా, ఎలా అయినా ఆపుతా. ఆపేస్తా. ఆపుతా, దాని ఎలా అయినా ఆపుతా. ఆపుతా. ఇప్పుడు ఎలా వెళ్ళిద్దాం నేను కూడా చూస్తా.
రేయ్ విధార్థ్, ఎక్కడ్రా? అక్షర కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు తనని తీసుకురారా, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. చెయ్యి నీ అమ్మాయి రేపు కూడా. రే విద్యార్థ్, ఐ రియల్లీ మిస్డ్ యూ సో మచ్. నాకు ఈ వీక్ నువ్వు నాతో మాట్లాడకపోతే అర్థమైంది నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో అని. ఏమడిగావు? నువ్వెక్కువ పెయింటింగ్ ఎక్కువ అనా? నాకు నువ్వే ఎక్కువరా. నువ్వు ఆ రోజు నాకు పెయింటింగ్ వేయడం ఇష్టం లేదని చెప్పుంటే నేను అప్పుడే మానేసేదాన్ని, కానీ నువ్వే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. నాకు నిన్ను ఇప్పుడే చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నీతో గొడవ పడాలనుంది. నీకు ఇందక్కడి నుంచి కాల్ చేస్తున్నా, కానీ నీ కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. సో నేనే నీ దగ్గరకు వస్తున్నా. అక్షర నో. రేయ్ ఎక్కడున్నా ఒకసారి కాల్ చేయరా. ఎక్కడ్రా? నీ కాలేమో కనెక్ట్ కావట్లేదు, తన కాలేమో లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడున్నా ఒకసారి కాల్ చేయరా. రే అక్షరకి యాక్సిడెంట్ అయిందంట్రా, నేను వెళ్తున్నా, నువ్వు కూడా రారా. రే అక్షర చనిపోయిందంట్రా. రే ఇప్పుడు దాకా ఏమైపోయావరా? అక్షర చనిపోయిందిరా. నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వలేదు. అసలు ఏమైపోయావురా? రే యాక్సిడెంటా? చెప్పురా, ఎలా జరిగిందిరా చెప్పు. బ్రేక్ ఫెయిల్ అవటం వల్ల కారు డైరెక్ట్గా లారీ కింద వెళ్ళిందంట్రా. పోలీసు బాడీ రికవర్ చేసే టైంకి తను చనిపోయిందంట్రా. బాడీ కూడా ఫుల్గా డ్యామేజ్ అయిందంట. నీకు చాలాసార్లు కాల్ చేశారంట. నీ కాలు కనెక్ట్ కాకపోయేసరికి వాళ్ళు ఇందాకదాకా చూసి బాడీని కాల్ చేశారంట్రా.